ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అమ్మాయిని ఎంత కుట్రపూరితంగా హస్బెండ్ వదిలించుకున్నాడు అంటే, అంత ఈజీనా అండి? ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని బురద జల్లి నా ఇన్స్టాకి మెసేజ్ వచ్చాయన్నమాట. అది వాళ్ళు బ్యాడ్ మెసేజెస్ పెట్టినారంట. స్క్రీన్ షాట్ తీసి అవన్నీ మా హస్బెండ్ కి పెట్టారన్నమాట. మీ ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు? ఏం జరిగిందో చెప్పు. నీ ఫొటోస్ ఉన్నాయి కదా, నువ్వు ఇన్స్టాలో ఫొటోస్ పెట్టావనంటే నేను అన్నాను, అవి చూపిస్తా అంటున్నాడు అండి. మెసేజ్లు కానీ ఫొటోస్. అతను ఆ సాక్ష్యాలతో ఈమెకి డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? సాక్ష్యాలు అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందా అనేది మనకు క్లారిటీగా తెలియదు. సో సొంత భర్త అయినా కూడా వాళ్ళ ఫోటోలని కానీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని కానీ ఎక్కడ చూపించకూడదు. ఒక పర్సన్కి సంబంధించిన ఫొటోస్, ప్రైవేట్ ఫొటోస్ కానీ ఎవరైనా సరే నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో వ్యూవర్స్ అందరూ కూడా మీ సమస్యని వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయాలని కోరుతున్నాం. చాలామందికి కాల్ బిజీ వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం అన్ని కాల్స్ లిఫ్ట్ చేసే సందర్భం అన్ని టైంలో ఉండకపోవచ్చు. సో వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా మీ సమస్యని వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా నేను తిరిగి మీకు కాల్ చేసి మీ సమస్యని టేక్ ఓవర్ చేస్తాం. అండ్ ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో మనకు వ్యూవర్షిప్ పెరిగింది, సమస్యలు కూడా అదే విధంగా కాల్స్ కూడా వస్తున్నాయి. అయితే నాకు ఇక్కడ ఈరోజు ఇంకొక కొత్త ప్రాబ్లము. ఒక అమ్మాయి కాల్ చేసింది. అమ్మాయిని ఎంత కుట్రపూరితంగా హస్బెండ్ వదిలించుకున్నాడు అంటే, ఆమె తప్పు చేసిందా చేయలేదా పక్కకు పెడితే దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, అసలు ఆ విషయం జరిగిందా లేదా క్లారిటీ లేదు. ఆ ఒక్క మాట పట్టుకొని అమ్మాయిని వదిలేసి ఏకంగా యుఎస్ పారిపోయాడు. ఓకే, అంటే అంత ఈజీనా అండి? ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని బురద జల్లి, అంటే కేవలం అనుమానం తో కూడా అమ్మాయిని లైఫ్ని పాడు చేసే హక్కు ఎవరిచ్చారు హస్బెండ్కి? అంటే వాళ్ళ మధ్యన ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చింది, వాళ్ళ మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ జరిగినాయి, సో ప్రాబ్లం ఏంది అనేది పూర్తి స్థాయి తెలుసుకోవాలంటే డైరెక్ట్ ఒకసారి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. సో అమ్మాయి నెంబర్ ఉంది, నేను ఈరోజు కాల్ పెడతానని చెప్పాను. సో తనకు కాల్ చేద్దాం సార్. ఏం జరిగింది ఏంటన్నది తన మాటల్లో విందాం. కాల్ చేస్తాను. హలో కవిత గారా? చెప్పండి అమ్మా. మీ పేరు మార్చాము. సో నేను ఇప్పుడు లీగల్ టాక్ నుండి మాట్లాడుతున్నాను, మన ఎపిసోడ్ నుండి. మన ఎదురుగా అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అసలు ఏం జరిగింది అన్నది పూసగుచ్చినట్టుగా చెప్పండి అమ్మా. ఓకే అండి. ఓకేనా? చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 12 years అయిపోయిందండి. ఫస్ట్ బెంగళూరులో ఉండేవాళ్ళం. నెక్స్ట్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం అన్నమాట. మా హస్బెండ్ కి యుఎస్ కి వెళ్లే అవకాశం వచ్చి తను యుఎస్ వెళ్ళిపోయారు. నన్ను పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు అంతా నేనే చూసుకున్నానండి పిల్లల్ని. పిల్లలకి ఏజ్ లో ఉన్నప్పుడు అలా ఆయన వెళ్ళింది? ఆయన బాబుకేమో LKG ఉన్నప్పుడు వెళ్ళిపోయారండి. పాప ఏమో అప్పుడు చిన్న పాప ఒక 6 months 8 months ఉంటాయి అంతే. తనకు వాళ్ళ మమ్మీ ఉండమంటే అప్పుడు ఉండలేదన్నమాట నా దగ్గర. ఇక మా పెద్దమ్మ వాళ్ళే ఇల్లు చూసి నన్ను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే బాబు స్కూల్ కి వెళ్తున్నాడు కదా అని నేను అక్కడే కంటిన్యూ అయ్యానమాట. ఓకే. తర్వాత నేను యుఎస్ తీసుకెళ్లిపోయారు 3 years అట్లా. మళ్ళీ అగైన్ కర్నూలులో ఉండు అని ఫోర్స్ చేసి కర్నూలులో ఉండమన్నారు ఆ ఇల్లు అమ్మడానికి. ఆ ఇల్లు అమ్మడానికి నేను ఉండాలని చెప్పాను ఫస్ట్. అంటే నువ్వు దేనికి సపోర్ట్ చేయవు, ఎందుకు అది ఇది అని మాట్లాడారన్నమాట. సరేలే నేను ఉంటాను అని చెప్పా. పాపకు కూడా ఏజ్ కలిసి వస్తుంది కదా అక్కడ యుఎస్ లో. అంటే ఫ్రీగా వెళ్తే ఏజ్ వేస్ట్ అవుతుంది కదండి, అందుకని చెప్పేసి నేను సరే అని ఒప్పుకున్నా అన్నమాట. అంతా బానే ఉంది. తర్వాత నన్ను 6 months అక్కడ కర్నూలులో ఉన్నప్పుడు నాకు ఇన్స్టా నుంచి ఒకళ్ళు అమ్మాయి లాగా
మెసేజ్ చేసాను అనమాట. ఉమ్, బానే మాట్లాడింది. నేను అమ్మాయి అనుకున్నాను. ఉమ్, ఆ, సరే అని మాట్లాడాను. తర్వాత నంబర్ ఇచ్చింది నాకు. ఉమ్, నాకు కాల్ చేసింది అనమాట. ఇంకా అలా మాట్లాడుతుంటే ఒక రోజు మా మదర్ కి బాగాలేదు అది ఇది అని చెప్పింది. ఉమ్. అంటే మనీ అడిగితే నేను 2 days నేనేమి రెస్పాండ్ అవ్వలేదు మీతో అన్నమాట. ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా అమ్మాయే మాట్లాడిందా? అమ్మాయే మాట్లాడిందండి. ఉమ్, ఉమ్, ఆ తర్వాత నేను ఇంకా మనీ అడిగింది. 2 days 3 days అసలుకి రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. అయినా కానీ మెసేజ్ చేసేది అనమాట. ఉమ్, ప్లీజ్ అండి హెల్ప్ చేయండి అది అని. మీ హస్బెండ్ అక్కడ ఉన్నారు కదా, ఏమవుతుంది కొంత అమౌంట్ అంటే నేను అన్నాను, మా హస్బెండ్ ఇచ్చే మనీ నేను ఇంత కూడా యూజ్ చేయనండి, ఉమ్, ఇది వదిలే. నాకు మా పేరెంట్స్ ఏమన్నా ఇస్తే నేను సేవ్ చేసుకున్న దాంట్లో మీకు హెల్ప్ చేయగలను ఏదన్నా ఉమ్. అని చెప్పేసి సర్లే అని ఇచ్చానండి. ఒక 3 times 4 times ఇచ్చాను. మా వదినకు కూడా తెలుసు నేను ఇచ్చింది. మీ వదిన అంటే ఎవరు? మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండి. ఓకే, అక్క చెల్లియా? అక్క. ఓకే, కంటిన్యూ. తను వదిన ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళు అడుగుతున్నారు, మీరు వెయ్యండి వాళ్ళు నేను తర్వాత మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఏదైనా అంటే ఏం రాదు వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు అని చెప్పాను. ఏం రాదులే అని చెప్పి ఆమె వేసింది. నేను ఆమెకి మనీ రిటర్న్ ఇచ్చేస్తాను మా పేరెంట్స్ ఇవ్వగానే. ఓకే, ఓకే. ఇక తర్వాత మా అత్తయ్య చనిపోయినారన్నమాట. ఇప్పుడు తన సంవత్సరికం ఉందని చెప్పేసి వచ్చారు మా హస్బెండ్. అలా వచ్చి దాని తర్వాత నన్ను తీసుకెళ్లిపోయారు, US కి తీసుకెళ్లారు మమ్మల్ని 2023లో. అక్కడ నేను జాబ్ చేస్తునేదానండి. ఎట్లా జాబ్ చేస్తున్నాం కదా, పిల్లలకి పాస్పోర్ట్ రెన్యూల్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి May 25th నేను ట్రావెల్ అయ్యి ఇండియాకి వచ్చాను అనమాట. అయితే బాబు వాళ్ళకి ఇంకా పాస్పోర్ట్ అవన్నీ రెన్యూల్ చేయించుకున్నాను. అంతా అయిపోయింది కదా అని చెప్పేసి నేను చెన్నై వెళ్ళాను అనమాట. నేను ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళకి చెప్పాను, మా ఫ్రెండ్స్ ని అడిగి నేను వెళ్తాను, వాళ్ళు వచ్చినా రాకపోయినా వెళ్ళి ఒకరోజు వెళ్ళొస్తానండి అని చెప్పేసి చెప్పాను అనమాట. సరే అని అన్నారు. తర్వాత నేను వెళ్ళేసి వచ్చాను. వెళ్ళాను. మా బాబునేమో మా వదిన వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాను అనమాట. వస్తానంటే ఇంకా జర్నీ చేసి ఉన్నారు కదా, ఎందుకులే అయినా కానీ చెన్నై కూడా అంత బాగోదు కదా, వేడిగా ఉంటదని తీసుకెళ్ళలేదండి నేను. ఓకే. మా పాప మా పెద్ద వదిన దగ్గరకి ఉంటానని చెప్పిన పిలిచింది అనమాట. మా పెద్ద వదిన అంటే తను కూడా సిస్టర్, ఇద్దరు మా హస్బెండ్ కి ఇద్దరు సిస్టర్స్ అనమాట. ఓకే. తను కడపలో ఉంటారు. నేను కడపకి వెళ్ళి ఇట్లా వదిన ఇట్లా బుక్ చేస్తారా బస్సు, లేకుంటే అదే అని మాకు తెలియదు అమ్మా అని చెప్పేసి అన్నది. అంటే మా ఫ్రెండ్ కి కాల్ చేశాను అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే బుక్ చేస్తే మా తమ్ముడు బుక్ చేస్తాడని చెప్పింది తను. తనకి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి మాట్లాడిచ్చారన్నమాట నాకు. నాకు అంతకు ముందు కూడా తెలుసు తను. బుక్ చేశారు నన్ను. ఇక్కడ నేను చెన్నై వెళ్ళి మళ్ళీ ఒక రోజు ఉండేసి వాళ్ళ ఇంట్లో మహాబలిపురం అట్లా వెళ్ళేసి వచ్చానండి. తర్వాత ఏం జరిగింది? అసలు ఇష్యూ ఏం జరిగింది? అసలు ఇష్యూ ఇక్కడ ఇన్స్టాలో అదే నాకు పరిచయం అని చెప్పాను కదండి. తను ఏంటంటే నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా నాకు, నేను ఈ ఫోన్ నెంబర్ నేను యూజ్ చేయట్లేదు, నువ్వు మా అన్న యూజ్ చేస్తాడు, నువ్వు కాల్ చేయకండి అంటే, నేను ఎందుకు చేసా, ఎప్పుడు నువ్వే కదా చేసేదని చెప్పేసి మాట్లాడాను నేను. అప్పుడు ఆ నెంబర్ నుంచి నా ఇన్స్టాకి మెసేజ్ వచ్చాయన్నమాట. ఏమని వచ్చింది? నేను మా బాబు దానికి ఓపెన్ చేస్తుందంటండి. నేను ఓపెన్ చేయలేదు నా ఐడిని. ఒకటే తను వాళ్ళ అన్నయ్య కాల్స్ చేస్తూనే ఉన్నాడంట. ఓకే. అని నాకు కాల్ చేసి మా బాబు చెప్పాడనమాట. ఇట్లా కాల్ చేస్తున్నారు ఎవరు అని అంటే, ఏమో నాకు తెలీదు అని చెప్పేసి చెప్పాడనమాట మా బాబుకి. సరే మీ అత్తయ్య ఉంది కదా, మీ అత్తయ్యకి ఇచ్చి డిలీట్ చేయమని చెప్పు అని అన్నాను ఇన్స్టాని. తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే కాల్స్ ఉన్నాయన్నమాట. ఓకే.
కాల్స్ ఉంటే నేను హాయ్ అని పెట్టా వాళ్ళకి. వాళ్ళ అడ్రస్ కూడా నాకు చెప్పలేదండి ఇంతవరకు, ఎక్కడ ఉండేది ఏంటి అనేది కూడా చెప్పలేదు. కానీ హెల్ప్ చేసిన కష్టంలో ఉన్నారంటే నేను మొత్తం ఇచ్చింది కూడా 7,000 8,000 ఇచ్చాను అంతే. ఇప్పుడు ఏమైంది ఆ ఇన్స్టా వల్ల ప్రాబ్లం ఏమైంది? అది వాళ్ళు బ్యాడ్ మెసేజెస్ పెట్టినారంట. ఓకే ఓకే, మీ నెంబర్కి పెట్టారా? నా ఐడికి పెట్టారు, నా నంబర్ కి కాదు. సో ఏమైంది తర్వాత? తర్వాత ఆమె స్క్రీన్ షాట్లు తీసి అవన్నీ మా హస్బెండ్ కి పెట్టారన్నమాట. ఓకే, ఎవరు మీ వదిన? మా వదిన స్క్రీన్ షాట్. ఆవిడ దగ్గరకి ఎందుకు వెళ్ళిందమ్మా మొబైల్? మా బాబు ఉన్నాడని చెప్పాను కదండి, మా బాబుకి ఇచ్చా అన్నమాట మొబైల్. ఓకే, అంత వల్గర్ మెసేజ్లు చేసేటట్టయితే నేను మా బాబుకి ఎందుకు ఇస్తానండి మొబైల్? ఇప్పుడు ఆ మెసేజెస్ ఎవరికి పంపించారు? అతను నా దానికి పెట్టాడు అన్నమాట. పెట్టారు, తర్వాత నేను రిప్లై ఇచ్చినట్టు వేరే వాళ్ళు చేశారన్నమాట. నా ఐడి హ్యాక్ అయిందో మరి నాకు తెలియదండి, అది నేను చేశాననే అనుకుంటున్నారు మరి వాళ్ళంతా. ఓకే, మొత్తానికి ఒక కన్వర్జేషన్ జరిగింది, అది మీ ఆయనకి తెలిసింది అంతేనా? తెలిసింది. అందులో నేను అంతకు ముందు మా హస్బెండ్ నన్ను బ్యాడ్ గా అంటే నాకు కొంచెం బాధ వేసి ఫోటో మామూలుగా బ్లౌజ్ మీద అట్లా ఫొటోస్ తీసుకొని డిలీట్ చేసుకున్నాను. నేను ఎవరికి సెండ్ చేసింది కాదండి, డిలీట్ చేస్తా. ఆ డిలీట్ చేసినవి కూడా ఆమె క్లౌడ్ లో ఉన్నట్టున్నాయి, తీసి అవి కూడా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదండి ఎగ్జాక్ట్ గా, కానీ అవన్నీ మా హస్బెండ్ కి పంపించింది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఒక నిమిషం లైన్లో ఉండండి. లాయర్ గారు అర్థమైందా? ఇప్పుడు ఈవిడ ఇన్స్టా నుంచి మెసేజ్లు అండ్ ఇవి తీసుకున్న పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళ వదిన వాళ్ళ హస్బెండ్కి పంపించింది అని చెప్తుంది, అంతేనమ్మా? అవునండి. ఎన్ని రోజులైంది ఈ ఘటన జరిగి? 4 months అవుతుందండి. మీ ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏం జరిగిందో చెప్పు. మా హస్బెండ్ నేను ఇండియా వస్తున్నా ఆఫీస్ పని మీద అని చెప్పేసి అన్నారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్నమాట. మా ఊరు వచ్చేసి నన్ను తీసుకొచ్చేసారు అనమాట హైదరాబాద్ కు. ఇక్కడ మా తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారన్నమాట. మా తమ్ముడు వాళ్ళకి వాళ్ళందరికి చెప్పారండి. ఓ, ఈ విషయం చెప్పారా? చెప్పారు. కొంచెం ఇష్యూ అయింది. మా పిల్లలకి ఏం చెప్పారంటే మీ మమ్మీ 2 రోజులు ఉన్నాక వస్తుందిలే అని చెప్పేసి పిల్లల్ని మా వదిన మా హస్బెండ్ మా వదిన వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అన్నమాట. ఎక్కడికి? యుఎస్ కా? యుఎస్ కాదండి, ఇక్కడ కర్నూలుకి తీసుకెళ్ళిపోయారు అప్పుడు. తర్వాత నేను అన్నాను నేను కూడా వస్తాను అని చెప్తే ఎక్కడికి వస్తావు వచ్చావంటే కనుక మా బాబాయ్ నేను బాగా కొడతాడు అది అని బెదిరించి నన్ను రానివ్వకుండా చేశారన్నమాట. ఓకే, పిల్లలు కూడా నిన్నేం అడగట్లేదు, నువ్వు అంటే ఇష్టం లేదు వాళ్ళకి, నువ్వు రావద్దు అని చెప్పేసి అన్నారు. ఎవరన్నారు ఈ మాట? మా హస్బెండ్. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా పిల్లలు? ఎక్కడున్నారు? యుఎస్ తీసుకెళ్ళిపోయినారండి. తర్వాత నా మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేశారని చెప్పాను కదా. ఓకే, నాతో ఫోర్స్ఫుల్ గా సైన్ పెట్టించుకున్నారన్నమాట. ఓకే, నువ్వు సైన్ పెట్టకపోతే చంపేస్తా అది అని బెదిరించారు. ఆ గొడవ మూమెంట్ లో ఈమెతో బలవంతంగా మ్యూచువల్ డైవర్స్ మీద సంతకాలు పెట్టించారంట సార్. ఓకే, తను పెట్టించి మీరు ఎప్పుడు వెళ్తున్నారు యుఎస్ కి చెప్పండి, నా పాస్పోర్ట్ అవన్నీ ఇవ్వండి సార్ ఇవ్వండి అని చెప్పాను తనకి. అంటే నీ పాస్పోర్ట్ నేనెందుకు ఇస్తాను, అది నా డిపెండెంట్ వీసా ఉంది కదా నీకు, నేను ఇవ్వను, నా వీసా నువ్వు యూజ్ చేసేది ఏంటి, నువ్వు వచ్చి ఇక్కడ ఇల్లీగల్ పనులు చేయొచ్చు కదా అది దాన్ని చాలా చండాలంగా మాట్లాడారు. అంటే మీ సైడ్ నుంచి ఎవరు మీ సైడ్ తీసుకోలేదమ్మా? అంటే మీ పేరెంట్స్ కానీ ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మాట్లాడారండి, మాట్లాడితే కూర్చొని మాట్లాడుకుందాం బావా అది అని మా తమ్ముడు వాళ్ళందరూ అడిగారు. అంటే లేదు నాకు అవసరం లేదు, నేను తీసుకెళ్ళను అమ్మాయి నేను తనని, నాకు ఇష్టం లేదు తనంటే. ఇష్టం లేదా? అంటే ఈ విషయం వల్ల ఇష్టం లేదా, మొదటి నుండి లేదా? ఈ విషయం నుంచి ప్రెసెంట్ అయితే ఈ విషయం నుంచి నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. ఫస్ట్ కానుంచి అంతే ఉంటారండి. ఎలా జరిగిందమ్మా మీది? అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. మొదటి నుంచి ఎలా ఉండేవాళ్ళు మీ అత్తగారు వాళ్ళు కానీ మీ హస్బెండ్ కానీ? కొంచెం చిన్న చూపే చూస్తారండి. అంటే మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ అన్నమాట. మీరు ఎప్పుడు ఆలు కర్రీ టమాటా అవే తింటారు కదా, చీప్ పర్సన్స్ లాగా చూస్తారు అన్నమాట. కనీసం తన బట్టలు కూడా ముట్టుకోని కదా. అయ్యో,
ప్రేమగా ఏ రోజు ఉండరా? అంత ఏం అనిపించదండి నాకు. మీకేమన్నా అంటే డౌట్గా ఉందా? అంటే నాకేమనిపించిందంటే లాయర్ గారు, మరి ఈ కారణంతో డివోర్స్ అయినా ఎలా అప్లై చేస్తాడు? ఆయన ప్రూవ్ చేసుకోవాలి కదా సార్. అంటే ఇప్పుడు మీకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం ఉందా లేకపోతే ఇష్టం లేదా అండి? ఫోర్స్ఫుల్ గా నాకు సంతకం లేదండి, పెట్టించుకున్నాడు, ఇష్టం కరెక్టే. లేదు. ఓకే, దాని తర్వాత మీరు అపియర్ అయ్యారా కోర్టుకి? నేను ఒక్కసారి అదే డైవర్స్ సైన్ మీద సైన్ పెట్టించారు కదండి, అప్పుడు వెళ్ళి పెట్టిందే. మళ్ళీ నేను మొన్న వెళ్ళాను అనమాట, ఫైల్ నెంబర్ కనుక్కోవడం కోసం వెళ్ళానండి. అంతే, నాకు ఇంకేమి తెలియలేదండి ఏం చేయాలా ఏంటి అనేది. అంటే మీ ఫైల్ చేసిన తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్ పంపిస్తారు కదా అండి, పంపించలేదా? లేదండి, పంపించలేదు నన్ను. కంపల్సరీ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. జడ్జి గారు కౌన్సిలింగ్ పంపిస్తారు కంపల్సరీ. మీ హస్బెండ్ ఇక్కడ లేకుండా అంటే ఆ రోజు సంతకం పెట్టి వెళ్ళిపోయారా? సంతకం పెట్టేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారండి. ఓకే, అలాగే అంటున్నారు, ఏం చేస్తావు చూస్తాను, నేను కూడా ఇవేం చెప్పుకుంటావు చెప్పు, నేను కూడా మీడియాకి ఎక్కుతాను వచ్చాక అని అంటున్నారమ్మా. ఏదైనా చెప్తున్నారు. ఆయన ఏ విధంగా ప్రూవ్ చేస్తారంట? నువ్వు నీ ఫొటోస్ ఉన్నాయి కదా, నువ్వు ఇన్స్టాలో ఫొటోస్ పెట్టావని అంటే నేను అన్నాను, ఏం పెట్టాను, ఎవరితో చెప్పించారు, నేను పెట్టలేదని చెప్పా అన్నమాట. అంటే అభ్యంతరకరంగా ఏమన్నా ఫొటోస్ పెట్టారమ్మా మీరు? ఎవరికైనా పంపించారా? నేనేం పంపించలేదండి అవి. అంటే మీరు ఫోన్ లో తీసుకున్న వాటిని చూపించి ఇట్లా మాట్లాడుతున్నారా? అవునండి, నేను సింగిల్ గా ఉన్న ఫొటోస్. సో ఓన్లీ ఒక సిగ్నేచర్ మాత్రమే అయింది. మళ్ళీ మీరు జడ్జి గారి దగ్గరికి వెళ్ళిరా అండి? లేదండి, ఇంక మళ్ళీ ఒకసారి వెళ్ళిరు? ఒక్కసారి వెళ్ళినాం. ఓకే, అయితే దీంట్లో ఏంటంటే మీకు కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ జడ్జి గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే 6 monthsకి మ్యూచువల్ కన్సెంట్ అయితే 6 monthsకి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చినప్పుడు మీరు వెళ్ళాలండి. మీరు ఆ రోజు వెళ్ళి, లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇట్లా ఫోర్స్ఫుల్లీ ఇట్లా సిగ్నేచర్ పెట్టించిండు, అప్లై చేయించిండు, నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం అని చెప్పేసి అట్లా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు వెళ్ళకపోతే కూడా జడ్జి గారు డిస్మిస్ చేస్తారండి. మీరు వెళ్ళకపోయినా కూడా చూపిస్తా అంటున్నాడండి, మెసేజ్లు గానీ ఫోటోస్. ఎవరికి చూపిస్తారంట కవిత గారు? ఎవరికి చూపిస్తారు? జడ్జికి చూపిస్తారంట. ఇట్లానే ఆ ఫొటోస్ అన్ని మా ఊరికి పంచి పెడతా అని చెప్పేసి. లేదమ్మా, లేదు. జడ్జి గారికి చూపించినా ఎవరికి చూపించినా కూడా మ్యూచువల్ కన్సెంట్ కింద ఏదైతే ఆ ఫొటోస్ చూపించి మ్యూచువల్ కన్సెంట్ కింద డివోర్స్ తీసుకోలేడమ్మా. ఇప్పుడు లాయర్ గారు, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి కంటెస్ట్ చేసింది అనుకుందాం, పోరాడింది అనుకుందాం, కాదు ఇదంతా అబద్ధం అని, అతను ఆ సాక్ష్యాలతో ఈమెకి డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? సాక్ష్యాలు అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అనేది మనకు క్లారిటీగా తెలియదు. అమ్మాయి ఏంటంటుంది, వాట్సాప్ చాట్స్ అనేది కన్సిడర్ చేయరండి ఎవరు. అంటే ఎలా కన్సిడర్, వాట్సాప్ చాటే ఆమె అడల్టరీ అనే ఒక కోణంలో ఉంది అనేది కన్సిడర్ చేయరు. వాట్సాప్ చాట్ ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు అనుష అని చెప్పేసి మీ పేరు పెట్టి వేరే నెంబర్ పైన చాటింగ్ కూడా చేయొచ్చు. బోల్డ్ జరుగుతాయి బయట, మార్ఫింగ్ చాలా జరుగుతాయి. సో వాటిని FSL పంపించాలి. అసలు ఈమె చాటింగా కాదా, లేకపోతే ఆ నంబరా కాదా, లేకపోతే దానికి సంబంధించిన IP అడ్రస్ కానీ, లేకపోతే మిగతా ఏదైతే సిగ్నల్ నుంచి ఆ మెసేజెస్ పోయినాయి, ఏ వాట్సాప్ నుంచి పోయినాయి, ఎవరు వాడారు, ఎక్కడ ఉంది, ఏ ఫోన్ లో ఉంది, ఇవన్నీ ప్రూవ్ చేయాలి. ఉట్టిగానే ఎట్లా పడితే అట్లా అడల్టరీ కింద డైవర్స్ తీసుకొని. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఫైల్ చేసింది కూడా మ్యూచువల్ కన్సెంట్ కింద 13B ప్రకారం. ఇప్పుడు ఏదైతే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉందో 13B అంటే ఇద్దరు కన్సెంట్ ఉండి సంతకం పెట్టి మళ్ళీ దాని తర్వాత కౌన్సిలింగ్ వెళ్ళి కౌన్సిలింగ్ లో వాళ్ళకు కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు రాస్తారు, వీళ్ళు ఇద్దరు ఒప్పుకోవట్లేదు, నో చేంజ్ ఇన్ ద మీడియేషన్ అని చెప్పేసి వాళ్ళు రాస్తారు. రాసి అది కోర్టుకు పంపిస్తారు. బేస్డ్ ఆన్ దట్ మీడియేషన్ మళ్ళీ 6 months తర్వాత డేట్ ఇస్తారు కదండి. ఆ డేట్ రోజు వీళ్ళు అపియర్ అయిన తర్వాత అప్పుడు జడ్జి గారు మళ్ళొకసారి అడిగి దాని తర్వాత మళ్ళా దానికి సంబంధించిన హియరింగ్ చెప్పాలి. దానికి సంబంధించిన మళ్ళీ ఇంకేమైనా ఫర్దర్ ఎవిడెన్స్ ఉందా లేదా ఏమైనా ఉంటే మళ్ళీ వేయాలి. వేసిన తర్వాత అప్పుడు హియరింగ్ చెప్పిన తర్వాత దాని తర్వాత ఇంకొక డౌట్ ఉంది లాయర్ గారు. ఇప్పుడు తిను చెప్పిన దాని ప్రకారం
ఈమె ఫోన్ తీసుకొని ఈమె పర్సనల్ చాట్స్ కూడా వాటిని స్క్రీన్ షాట్లు తీయడము, అది ఏదన్నా అయి ఉండొచ్చు. ఆ ఆబ్జెక్ట్ ఎవరికి సంబంధించింది? ఇప్పుడు ప్రాపర్టీ ఆమెకు సంబంధించిన వస్తువు అది. నువ్వు ఏ విధంగా వీళ్ళ వదిన దాన్ని స్క్రీన్ షాట్లు తీసి అట్లా బ్లేమ్ చేసే అంత ధైర్యం చేశారు. సో ఇప్పుడు ఈమె ఫర్దర్గా ఒకవేళ ఈమెను మళ్ళీ తర్వాత అంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ కొంత ఇంట్లో ఉంటుంది అన్నది ఈవిడ నాకు చెప్పిన విషయం. సో ఈమె వాళ్ళ మీద కూడా పోరాడే అవకాశం ఉంటుందా? కంపల్సరీ చేయొచ్చు అండి. ఎందుకంటే ఏదైతే ఆ చాటింగ్ ఏదైతే ఉందో లేకపోతే ఆ ఫొటోస్ అయితే ఉన్నాయో అవి ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఓకే, కానీ ఈమె పర్మిషన్ లేకుండా ఈమె ఫోన్ వాడడం కూడా లేదండి, అట్లా తీయొద్దు. ఎందుకనంటే రైట్ టు ప్రైవసీ అనేది అందరికి ఉంది అండి. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి మొబైల్ కానీ ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. జనరల్ గా కన్న తల్లిదండ్రులకు కూడా లేదు. అవును, ఓకే, వింటున్నారా కవిత గారు? కన్న తల్లిదండ్రులకు కూడా మీ ఫోన్ ముట్టుకొని మీ ఫోన్ లో ఏముంది చెక్ చేసే అధికారం వాళ్ళకు కూడా లేదు. సో ఇక్కడ ఎవరైతే తీసిర్రో వాళ్ళ పైన కూడా మీరు కేసు పెట్టొచ్చు. వాళ్ళు మీకు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎవరికి ఇట్లా పాస్ చేస్తున్నారు దానిపైన కూడా మీరు కేసు పెట్టొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ ని బదనాం చేసే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మీరు డిఫమేషన్ కూడా కేసు ఫైల్ చేయొచ్చు. మీ వదిన గారి మీద, మీ హస్బెండ్ మీద కూడా ఫైల్ చేసుకోవచ్చు. చెప్పండి. ఒక్కరు కాదండి, హైదరాబాద్ లో ఉన్నారు, ఆ ఊర్లో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు. అంత ఉంటే నేను అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు. ఇంతమంది ఉన్నారు అన్నది వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు కవిత గారు. బట్ ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆన్ ద పేపర్ కానీ కోర్టులో కానీ నిలబడి ఈ మాటలు మాట్లాడినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయట వాళ్ళు 100 అనొచ్చు మిమ్మల్ని, కానీ ప్రూవ్ చేయాలి అని నిలబడితే మాత్రం అవన్నీ తేలిపోతాయి. మీరు సెకండ్ సిగ్నేచర్ కనుక పోకపోతే అమ్మా అది ఆటోమేటికల్లీ డిస్మిస్ చేస్తారమ్మా జడ్జి గారు. అర్థమైందా? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ ఆయన ఎవరైతే మీ ఫొటోస్ ఫస్ట్ మీ వదిన అలా షేర్ చేయడం ఫస్ట్ క్రైమ్ ఆవిడది. రెండోది మీరు నాతో బాధపడింది ఏంటి, అవే ఫోటోలు మీ చుట్టాలకు కానీ లేకపోతే మీ ఊర్లో వాళ్ళకి కానీ పంచుతాం అన్నాడు కదా, అది ఖచ్చితంగా ఒక క్రిమినల్ చర్య అవుతుంది. అంతేనా లాయర్ గారు? అవునండి, అది వాయరిజం. ఇప్పుడు మీ హస్బెండ్ ఏదైతే ఉందో చూపిస్తాను అది దాన్ని బెదిరిస్తున్నారు. సరే, అలా మీ హస్బెండ్ నెక్స్ట్ టైం అన్నప్పుడు అదొక క్రైమ్, నువ్వు క్రైమ్ చేయాలనుకుంటే చేయండి అని చెప్పండి. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎక్స్టార్షన్ కేసు పెట్టండి అమ్మా. మీ హస్బెండ్ పైన ఎక్స్టార్షన్ కేసు, వాయరిజం కేసు పెట్టండి. ఎందుకంటే మీ పర్సనల్ సంబంధించిన వీడియోలు కానీ ఏమైనా తీసి మీ ప్రైవేట్ సంబంధించిన ఫోటోలు కానీ ఏమైనా పబ్లిష్ చేసినా మీరు లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కూడా మీరు కేసు పెట్టొచ్చు మీ హస్బెండ్ పైన. ఎక్కడైతే ఆయన యుఎస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన మీద మీరు కేసు పెట్టొచ్చు. కేసు పెట్టిన తర్వాత ఒకవేళ ఆయన ఇక్కడికి రాకపోతే సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత, ఇప్పుడు వాట్సాప్ లో కూడా సమన్స్ ఇష్యూ చేస్తున్నారమ్మా పోలీస్ స్టేషన్, కోర్టు సమన్స్ ఇష్యూ చేస్తుంది. ఒకవేళ ఆయన రాకపోతే ఆయనకి ఆయన పైన ఎల్ఓసి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆయన ఒకవేళ ఏమంటారు ఇండియాకు వస్తే ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే ఇమీడియట్లీ ఇమిగ్రేషన్ వాళ్ళు ఆయనను అరెస్ట్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పయపడం జరుగుతుంది. ఆయన రిమాండ్ కూడా అవుతాడు. మీ డౌట్ ఏంటో చెప్పండి కవిత గారు. నా పాస్పోర్ట్ అవి తీసుకున్నారండి. ఒకవేళ ఇట్లా డైవర్స్ ఏమీ రాకుండా ఉంటే నేను నా పిల్లల్ని కానీ నాకు కానీ ఇస్తారా? లేకుంటే అంటే మీరు మీ చిల్డ్రన్ ఎంత ఏజ్ ఉన్నారండి? ఎంత ఏజ్ ఉన్నారు? పిల్లలు 10 years అండి. బాబుకి 10 years, పాపకి 8 years అండి. ఓకే, మీరు ఫ్యామిలీ కోర్టులో లోకల్ ఫ్యామిలీ కోర్టులో మీరు కస్టడీ పిటిషన్ ఫైల్ చేయండి అండి. మీరు చిల్డ్రన్ కస్టడీ పిటిషన్ GWOP ఫైల్ చేయండి. ఫైల్ చేసి ఇట్లా మా పిల్లల్ని ఇట్లా తీసుకొని వెళ్ళండి బలవంతంగా, నా పిల్లల్ని నేను చూడాలి, ఇట్లా పలానా ఇక్కడ ఉన్నారు యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన త్రూ వాట్సాప్ కూడా పర్మిషన్ తీసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్ త్రూ కూడా ఆయనకు నోటీస్ పంపించవచ్చు. మీరు ఆ కేసు ఫైల్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇక్కడికి కోర్టు వారు రప్పిస్తారు. రప్పించిన తర్వాత ఆ పిల్లల్ని మీరు కస్టడీలోకి తీసుకోవచ్చండి. ఇప్పుడు కవిత నాకు ఏముండదు కవిత గారు, నేనేం చెప్తానంటే మీరు గనక తప్పు చేయకపోయినట్టయితే మీ పిల్లల్ని మీ దగ్గర తెచ్చుకునే అవకాశం చట్టం మీకు కల్పించింది. మీ మీద పడేసిన నిందలు కూడా మీరు అందులోంచి బయటికి రావచ్చు.
ఎందుకంటే మీరు ఇప్పుడు ఒప్పుకొని కనుక మ్యూచువల్కి వెళ్ళిపోయారనుకోండి, భయపడే ఒప్పుకోనో ఖచ్చితంగా మళ్ళీ మీ మీద అది జీవితాంతం అదొక ముద్ర కూడా పడిపోయి ఉంటుంది. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. సో పోరాడితే పోయేదేం లేదు. మీ మీద పడ్డ నింద ఏదైతే ఉంటుందో అది నింద అని మీరు నిరూపించుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎలాగో ఇప్పుడు మీకు పిల్లల్ని మీకు చూడనివ్వట్లేదు కాబట్టి మీరు పోరాడైనా సాధించుకోవచ్చు. చట్టంలో మీకు అవకాశం, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ధైర్యంగా ఉండండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీకు బెదిరింపులు చేస్తున్నారో, ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు ఆయన గనక మీ ఫోటోలు గనక ఎవరికి పంపించినా, నిజంగా తప్పు చేసి అవి దొరికి ఆ ఫోటోలు అలా పంచినా కూడా అది తప్పే. అర్థమైందా? అదొక ఎక్స్టార్షన్ కింద కేసు మీరు నమోదు చేసుకోవచ్చు. అంటే మీ డేటా, మీ ప్రైవసీని, మీ పరువుని ఎవరు భంగం కలిగించకుండా అడ్డుకునేలాగా మీకు అన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? అధైర్యపడద్దు. ఓకేనా? మీకు కావాల్సిన సజెషన్ దొరికిందా? ధైర్యంగా ఉండండి. పోరాడితే మాత్రం మీరు స్టబ్బన్ గా ఉండి పోరాడండి. ఎప్పుడు అధైర్యపడద్దు. వాళ్ళు వేసే నిందలకు చెల్లించొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే. సో సొంత భర్త అయినా కూడా వాళ్ళ ఫోటోలని కానీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని కానీ ఎక్కడ చూపించకూడదు. వాళ్ళ భర్త అయినా సరే, ఎవరైనా సరే, ఒక పర్సన్కి సంబంధించిన ఫొటోస్, ప్రైవేట్ ఫొటోస్ కానీ ఎవరైనా సరే పబ్లిష్ చేసిన ఏదైనా వాళ్ళు ఇట్లాంటి డిగ్రేడ్ అంటే ఎట్లా సిచ్యువేషన్స్ ఫొటోస్లో న్యూడిటీ కానీ అట్లాంటి ఫొటోస్ ఏమైనా ఉన్నా అట్లాంటివి పబ్లిష్ చేస్తా, నేను ఇంకోటి చేస్తా అని చెప్పి వాళ్ళని ఫస్ట్ ఆయుధమే ఒక అమ్మాయిని భయపెట్టడానికి ఇవే దొరుకుతాయి. అది చేసారా లేదా పక్కకు పెడితే బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఇట్లాంటివి చేసిన సొంత భర్త అయినా సరే, తండ్రి అయినా, తమ్ముడైనా, అన్న అయినా ఎవరైనా సరే కంపల్సరీ వాళ్ళకి పీనల్ యాక్షన్ కంపల్సరీ. ఇప్పుడు ఈమె విషయంలో ఇది గృహహింస లాగా మనం ఏమన్నా అప్లికేబుల్ అవుతుందా? ఎందుకంటే వాళ్ళ సొంత వదిన, వాళ్ళ భర్త, అక్క ఇంత ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఈ రకంగా చిచ్చు పెడుతోంది కదా. పెట్టొచ్చండి. డివిసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆమె డైరెక్ట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. వీళ్ళ వదిన మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు అండి, చేయొచ్చు. వాళ్ళ వదిన మీద కూడా చేయొచ్చు. ఎక్కడైతే లేడీ నివసిస్తుందో ఆ లోకల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ మన ఇక్కడ వీళ్ళకి సఖీ సెంటర్స్ అని ఉన్నాయండి. సఖీ సెంటర్స్ లో పోయి వాళ్ళు కంప్లైంట్ కనుక పెట్టినట్టయితే వాళ్ళే పూర్తి స్థాయిలో రాయడానికి ఉంటారు, కంప్లైంట్ ఫిల్అప్ చేసుకోవడానికి ఉంటుంది. జస్ట్ వీళ్ళు ఓవరాల్గా చెప్పినా వాళ్ళు నోట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాసి వాళ్ళు మళ్ళీ కోర్టుకు పంపిస్తారు. కోర్టులో డివిసి నెంబర్ అవుతుంది. మళ్ళా కోర్టు వాళ్ళకి నోటీస్ పంపిస్తుంది, అపియర్ కావాల్సి ఉంటుంది. వీళ్ళు షెల్టర్ కూడా తీసుకోవచ్చు, వీళ్ళు మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. దాంట్లోనే చిల్డ్రన్ కస్టడీ అంటే ఒకే కేసులో 3-4 రకాల ఫెసిలిటీస్ అనేది ఒక డివిసి కల్పించిందండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఒక వాళ్ళు చిల్డ్రన్ కస్టడీ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, షెల్టర్ వేసుకోవచ్చు, ప్రొటెక్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ డివిసిలో ఉన్నాయి. వాళ్ళ వదిన పైన అయినా సరే, వాళ్ళ హస్బెండ్ పైన, లేకపోతే వాళ్ళ అత్త ఉంటే అత్త పైన, అందరి మీద కూడా ఫైల్ చేయవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ.